నమస్కారం E6 ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కౌన్సిలర్ పద్మ భౌతిక కాయానికి అశ్రునయనాలతో నివాళులర్పించిన కేటీఆర్. తెలంగాణలో నత్తనడకన ధాన్యం కొనుగోలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం. రైతు డిస్కం కాదు, అది రైతుల మెడకు ఉరితాడు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్, ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు. హైడ్రాలో ఈగల్ టీం సంచలనం, అక్రమ కట్టడాల కుండెల్లో వణుకు పుట్టిస్తున్న ట్రాన్స్జెండర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదచారాలముకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఇవాళ ఉదయం హఠాత్తుగా గుండెపోటు గురై తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పర్యటన రద్దు చేసుకుని తక్షణమే సిరిసిల్లకు చేరుకున్నారు. కాసర్ల పద్మ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆమె భౌతికాయానికి పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణాభివృద్ధిలో ముఖ్యంగా 27వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే కాసర్ల పద్మ అకాల మరణాన్ని స్థానిక ప్రజలు పార్టీ కేడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పద్మగారి పార్థివ దేహాన్ని చూసి కేటీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరిసిల్లలో పార్టీ బలోపేతానికి ప్రజాసేవకు ఆమె చేసిన కృషి వలత్వాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. పద్మ ఆత్మశాంతకు చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అప్పటి వరకు తమతో ఎంతో యాక్టివ్గా ఉన్న పద్మ ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడంతో కన్నీరు మున్నీరవుతున్న ఆమె భర్త కాసర్ల శ్రీనివాస్ మరియు పిల్లలను కేటీఆర్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఈ కష్టకాలంలో మీ కుటుంబానికి కొండంత అండగా నేనుంటాను, పార్టీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది, అధైర్యపడకండి అంటూ ధైర్యం చెప్పారు. కౌన్సిలర్ పద్మ గారి మరణవార్త వెనకానే సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, తోటి కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ మున్సిపల్ లీడర్లందరూ పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఆమె మరణం సిరిసిల్ల మున్సిపాలిటీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాసర్ల పద్మ అంతిమయాత్రకు సిరిసిల్ల గులాబీ దళం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. ఆమె కుటుంబానికి కేటీఆర్ స్వయంగా వచ్చి భరోసానివ్వడం స్థానిక కేడర్లో ఒక నైతిక మద్దతు నింపింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇక అన్నదాతల కష్టాలు తీరాయంటూ కాంగ్రెస్ పాలకులు చెప్తున్న కాకమ్మ కబర్ల వెనుక ఉన్న అసలైన పచ్చి నిజాలు ఇప్పుడు కొనుగోలు కేంద్రాల సాక్షిగా బద్దలవుతున్నాయి. 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగా ఇవాళ తెలంగాణ రైతాంగం నడి రోడ్డుపై నిలువున ఆగమైపోతోంది. రేవంత్ రెడ్డి గద్దెనెక్కి మమ్మల్ని తొక్కుతుండు, రేపు ఓట్ల కోసం వస్తే మేము తిరగబడి తొక్కుతామంటూ ఐపాక్ స్థాయి గ్రౌండ్ రిపోర్ట్లను మించిపోయేలా అన్నదాతలు నేరుగా ముఖ్యమంత్రికే మైండ్ బ్లాకింగ్ వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో కళ్లాల మధ్య రైతుల బతుకులు తెల్లారిపోతున్నాయి. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా వడగండ్ల వానల భయంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని
ఐక్యస సెంటర్లకు తెచ్చి నెల రోజులు గడుస్తున్నా నేటికి తూకాలు వేయడం లేదు. నెల రోజుల నుంచి ఇక్కడే కొనుగోలు కేంద్రం దగ్గరలోనే ఉంటే ఇంట్లో ఉన్న ముసలి వాళ్లను, మా పిల్లలను మేము ఇప్పుడు చూసుకోవాలి, మా ఇళ్లకు కాపలా ఎవరుంటారంటూ రైతులు ఆక్రోశిస్తున్నారు. గతంలో సాగు మొదలుపెట్టినప్పుడు యూరియా బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తే ఇప్పుడు పండిన పంటను అమ్ముకోవడానికి కూడా అంతే దారుణంగా రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి రావడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. సొంత భూమి ఉన్న రైతుల పరిస్థితి ఎలా ఉంటే వేలాది రూపాయల కౌలు చెల్లించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మిల్లర్ల కోతలు, సకాలంలో తూకాలు లేకపోవడంతో ఒడ్లు మొలకలొస్తున్నాయని, కౌలు కూడా కట్టలేని స్థితిలో తాము ఆత్మహత్యలే సరజమయ్యేలా బతుకులు ఆగమయ్యాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. రైతుల నుంచి వ్యక్తమవుతున్న ఈ రౌద్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. తక్షణమే సివిల్ సప్లై అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నేను మొన్న ఇద్దరిని పెట్టుకొని వానల తడితే ఇద్దరిని పెట్టుకొని అటు ఎత్తిపోసినాం. కుప్ప ఎత్తిపోతే 10 రోజుల జల్లి పోసి అవి పాసు కావాయే తీసుకోరాయి. మాకు ఏం లేక మంచిది పట్టుకొని కైకిలు చేసుకొని బతామని బతుకుతున్నాం. ఇప్పుడు 10 రోజుల కోలే వీటినే చూసుకుంటే నా పిల్లల్నేం చదవాలి, నేనేం బతకాలి. చేసేదే కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మాకేం జాగలేదు, భూమి లేదు, మంది చేసుకొని బతికేటోళ్ళం. 12,000 ఇడ్సబెట్టి 10 రూపాయలు సుతే తెలియదు మాకు. కైకిలి మాకు ఏం భూమి లేదు, ఏది లేదు, సత్య బొంద పెట్టడానికి సుతే లేదు. కైకిలు చేసుకొని బతికేటోళ్ళని చూస్తే ఇదే నాశనం చేయబట్టాడు. మీలాంటి పేదోళ్ళకి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా లాభం జరిగిందా? ఏం లాభం లేదు, లాభం లేదు, మాకేది లేదు. చేస్తేనే కైకిలి. ఈ ఒడ్లను మంది చేసుకొని బతే ఒడ్లను చూసుకుంటా 10 రోజుల కోలే ఇన్నే ఉండబడితే 15 రోజుల కోలే. మరి ఇక మాకు ఎట్లా బతుకుతాం ఏం కథ? కౌలు చేసినావా? కౌలుకు చేసుకొని బతికేటోళ్ళు. యూరియా దొరికిందా? ఊరియా లేదు, ఏం లేదు. లైన్ నాదో 10 రోజులు తెల్లం దాకా వద్దాక నిద్ర లేకుండా లైన్ కట్టు రోడ్డు మీద. తాగినోడు తడిపినోడు వచ్చి గుద్దుకుంటా పోవుడు, లారీలోడు బండ్లోడు. నైట్ తినిది 8-9కి లైన్ కడితే రేపు ఎల్లుండి వచ్చుడు మసాలా లైను. ఈ ఒడ్లకేమో ఇట్లున్నది. చేస్తామంటే చేస్తేనే బతికేటోళ్ళం అయితే గిట్లా నష్టపెడితే రైతులను ఎట్లా బతాము? చేస్తాడు అని ముండ చేస్తాడు రైతులను రాజులు. ఎట్లా చేస్తాడు? ఎట్లా బతాము? ఏం చేస్తాం? చేస్తాడు. రూపాయి అవ్విత్తనన్నాడు, ఇవ్విత్తనన్నాడు. ఏదో ఆయన కొన్ని రోజులు వేలిండి, ఈయన కొన్ని రోజులు వేలని నమ్మినాం. నమ్మితే ఇంకా మమ్మల్ని బురదలే దొక్కుతుండు. బురదలో దొక్కితే మరి ఇంకా ఏ పాటి మళ్ళా ముందటికి వచ్చి మాట్లాడతాడో రేపు మాట్లాడని. ఏడ చేసిండో మరి, చేసిండో చేస్తుండో మరి ఏం చేస్తుండో గాని మళ్ళా అయితే రాడా. ఇప్పుడు మమ్మల్ని అది దొక్కుతుండు బురదల. మళ్ళా వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిలిచినప్పుడు అప్పుడు ఉంటది అయ్య కాట. ఇప్పుడు ఇక మేము వేసేది వేయండి అప్పుడు చెప్తాము. జుట్టు పట్టి గుంజితే అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఎంత నష్టపెడుతుండో మమ్మల్ని. అప్పుడు మళ్ళా అవ్వని దాయ అన్నప్పుడు అప్పుడు ఉంటది అయ్యకు ఇబ్బంది. ఇప్పుడు మేము చేసుకొని బతికేటోళ్ళము. గిన్ని నెలల కోలే 20 రోజుల కోలే బతకాలే ఇన్నే బీట్లు అంటే ఏ రకంగా బతాము? నువ్వద్దే ఇప్పుడు ఇది ఇంకా నెలకైనా పోతాయి, 4 పైసలు మాకే వస్తాయి అన్నట్లేదా? లేని వాళ్ళము ఏ రకంగా బతాము? ఏం తెలంగాణ విద్యుత్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, సరికొత్త డిస్కంల ఏర్పాటు ప్రతిపాదనలపై మాజీ విద్యుత్ శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అటు విద్యుత్ ఉద్యోగులు, ఇటు అన్నదాతలు నిర్వహణ నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చెప్తున్నట్లు ఇది రైతులకు మేలు చేసే రైతు డిస్కం కాదు, ముమ్మాటికి రైతుల మెడకు ఉరివేసే డిస్కం అంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ సౌదా వేదికగా మరియు అసెంబ్లీ కమిటీల సాక్షిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని రొస్కులను జగదీష్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం 30 లక్షల మంది వినియోగదారులు ఉన్న చోట దాదాపు 13,000 మంది సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కేవలం 1000 మంది ఉద్యోగులతో కొత్త డిస్కం నడుపుతామనడం హాస్యాస్పదం. ఇంత తక్కువ మందితో అంత పెద్ద సంఖ్యలో ఉన్న కస్టమర్లకు సేవలు అందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే సరిపడా ఉద్యోగులు, లైన్మెన్లు లేక తాము తీవ్రమైన పని ఒత్తిడితో అల్లాడిపోతున్నామని, అదనపు బాధ్యతలతో 1,000,000 లక్ష ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ కార్మికులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదన్నారు. ఈ అనాలోచిత కొత్త డిస్కంల వల్ల వ్యవస్థ మరింత అస్తవ్యస్తంగా మారి ఉద్యోగులు మరింత మానసిక క్షోభకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా భవిష్యత్తులో సబ్స్టేషన్ల నిర్వహణ దెబ్బతింటుందని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే అడిగే దిక్కుండదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అల్టిమేట్గా ఇది ఉచిత విద్యుత్ పొందుతున్న 24 లక్షల పైచిలకు వ్యవసాయ కనెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపి రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా సాగుతున్న ఈ తుగ్లక్ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యుత్ కార్మికులు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే రైతులకి ఇంకా గొప్ప సేవలు ఎక్కువ అందిస్తామన్న మాటలో
వాళ్ళు చెప్పదలుచుకుంది. రైతులు నమ్మించిన కొరికే దాని పేరు రైతులు పెట్టారు. ఒక్క మాటలు చెప్పాలంటే రైతుకి ఉరి వేసే డిస్కమ్ ఇది. రైతుకు ఉరి వేసే డిస్కమ్. రైతు డిస్కమ్ అని పెడితే సరిపోదు, RUV PS అని పెట్టాలి. రైతుకు ఉరి వేసే డిస్కమ్. ఒక మాట చెప్పాలండి, ఎట్లా సర్వీస్ ఇస్తారండి? ఇవాళ దాదాపు 13,000 మంది సర్వీసెస్ అందిస్తున్నారు కింద గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. వాళ్ళ ప్లేస్లో 13,000 మందిని తీసేసి 1,000 మందిని ఇచ్చి ఉద్యోగస్తులను, 1,000 మందిని ఇచ్చి 13,000 మంది పనిచేసే చోట ఉరకమంటే 30 లక్షల మంది కన్జ్యూమర్స్ ఫోన్ చేస్తుంటారు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే, ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మెన్కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే. పూజ చేస్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడ అటెండ్ చేయలేడు. వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల DTRలు వీళ్ళకి వస్తాయి. 1000 మంది కేవలం 5 లక్షల DTRలను, 30 లక్షల సర్వీసెస్ని అడ్రస్ చేయడం అనేది మానవ మాత్రమైన పనేనా? సాధ్యమైతా? ఇప్పటికే వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు ఇంకా సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేము, మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అపాయింట్మెంట్ చేయండి కొత్తలని చెప్పి. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఏపీలో సాగుతున్న పొలిటికల్ ఇష్యూపై స్పందించిన ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్, రేపు జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మీడియా సాక్షిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏపీ పాలకుల తీరుపై మరియు పవన్ కళ్యాణ్ హెచ్చరికలపై తీవ్ర రౌద్రం ప్రదర్శించారు. ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే కనీస అర్హత పవన్ కళ్యాణ్కి లేదని అనిరుద్ధ్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయండి, ఆయన ఇంటి ముందు నేను కొండలా నిలబడతా, ఎవరొస్తారో చూస్తా అంటూ ఏపీ పోలీసులకు, జనసేన శ్రేణులకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. తెలంగాణ మేధావులను, ఇక్కడి బిడ్డలను టార్గెట్ చేయాలని, ఆంధ్ర నుండి ఎవరైనా వస్తే తెలంగాణ గడ్డపై మళ్లీ గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని రెచ్చగొడితే సహించేది లేదన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మరియు అక్కడి పాలకుల నైజంపై అనిరుద్ధ్ రెడ్డి సెటైర్లు వేశారు. అయినా మీ ఆంధ్ర లీడర్లు, యాక్టర్లు అంతా ఉండేది మా హైదరాబాద్లోనే కదా, ఇక్కడే అన్ని వ్యాపారాలు ఉంచుకుని అన్ని వేల కోట్లు పెట్టి అక్కడ అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని సంబోధిస్తూ తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి తెచ్చిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు అటు ఏపీ జన సైనికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుండగా, ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. ప్యాకేజ్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాక్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ట్రాన్స్జెండర్లు అంటే ఒకప్పుడు సమాజంలో కేవలం హేళన, వివక్ష, కేవలం కొన్ని హక్కులకే పరిమితమైన పరిస్థితి. కానీ నేడు సీన్ మారింది. చేతిలో లాఠీ పట్టి ఒంటిపై కాకి యూనిఫామ్ వేసుకుని పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే రియల్ సింగములుగా వారు అవతారమెత్తారు. హైదరాబాద్ను అక్రమ కట్టాల నుంచి కాపాడుతున్న హైడ్రా విభాగంలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 2017 నాటి వినూత్న ఆలోచన ఇన్నాళ్లకు క్షేత్రస్థాయిలో నిజమై వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. హైడ్రాలో అత్యంత పవర్ఫుల్ ఈగల్ టీం పేరుతో రంగంలో దిగిన 16 మంది ట్రాన్స్జెండర్లు అక్రమ కట్టడాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల రక్షణలో దుమ్ము లేపుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో ఈగల్ టీం చూపిస్తున్న తెగువ
అటు ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తుండగా ఇటు అధికారుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రాన్స్జెండర్లను సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగాల్లో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన 2017లోనే ప్రతిపాదన దశకు వచ్చినప్పటికీ ఇన్నాళ్లకు హైడ్రా రూపంలో దానికి మోక్షం లభించింది. ఏకంగా 16 మంది ట్రాన్స్జెండర్లను రిక్రూట్ చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల కాలంలో అత్యంత ఉధృత మధ్య సాగిన చందానగర్, ఈదులకుంట మరియు అమీన్పూర్ చెరువుల పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేత ఆపరేషన్లో ఈ ఈగల్ టీం అద్భుతమైన పాత్ర పోషించింది. ఆక్రమణదారులు, స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఈ టీం సభ్యులు చూపిన అసాధారణ సహనం, మొక్కబోని ధైర్యానికి హైడ్రా ఉన్నతాధికారులు సైతం ఫిదా అయ్యారు. ఒకప్పుడు వీధులకే పరిమితమైన తమకు ఇవాళ యూనిఫామ్ ఇచ్చి సొసైటీలో అత్యంత పవర్ఫుల్ బాధ్యతలను అప్పగించడంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నమ్మి ఇచ్చిన ఈ బాధ్యతను ప్రాణాలకైనా తెగించి కాపాడతామని వారు స్పష్టం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ తీసుకునే ఈ వినూత్న నిర్ణయం అటు సామాజిక న్యాయానికి, ఇటు నగర రక్షణకు ఒక దిక్సూచన నిలిచింది. ఈగల్ టీం అందిస్తున్న సేవలు భవిష్యత్తులో మరిన్ని విభాగాల్లో వీరికి అవకాశాలు వచ్చేలా మార్గం సుగమం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరూ మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరము. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు నీటి సమస్య ఏర్పడలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. నల్లాలు సరఫరా చేసేందుకు లేని నీరు ట్యాంకర్లకు ఎలా వస్తుందన్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి 4,000 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. జూన్ 5లోగా త్రాగునీటి సమస్య పరిష్కరించుకుంటే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం నిర్వహణకు సమర్థులైన సిబ్బంది నియమించారన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా పలు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తున్నాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేలా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. జూన్ 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఒకటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల మీటింగ్లు, కార్యకర్తల మీటింగ్లు కంటిన్యూగా అవుతున్న మీకు కూడా తెలుసు. రేపు ముషిరాబాద్, ఎల్లుండి కంటోన్మెంట్. ఒకటేమో కార్యకర్తల సమావేశంలో మెంబర్షిప్ డ్రైవ్, ఈసారి డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నాం. రెండోది ఎస్ఐఆర్. ఇదేంటంటే దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన వాతావరణం అనేది. డెమోక్రసీలో అది వారి రైట్, తీసే అధికారం ఎవరికి లేదు. కానీ అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా సూచన చేసేది, ఏదైతే మళ్ళీ నెక్స్ట్ మంత్లో ప్రారంభం కాబోతుందో కొంత టెక్నికల్ పర్సన్ని మాత్రం పెట్టండి. ఆ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనో, ఆ యాప్ ద్వారా వివరాలు సేకరించేటప్పుడు వాళ్ళు స్వీపర్స్ కానీ, అంగన్వాడీస్ కానీ వీళ్ళను వాడుకుంటారు. బట్ టెక్నికల్ పర్సన్ ఉంటేనే తప్ప పర్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా వార్డులలో, డివిజన్లలో ఎంక్వైరీ చేయండి. ఈ మంచినీటి మీద కొంత సీరియస్గా ప్రొజెక్షన్ చేయండి. ఎందుకంటే మీరు 4వ స్తంభం లాంటి వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్షమో, ఒక అధికార పక్షం కాదు. మీడియాకు కూడా ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే లక్షలాది మంది నీళ్లు లేక అల్లాడిపోతుంది. రెండోది, ఇప్పుడు కంటోన్మెంటు ముషిరాబాద్ రేపు అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ ఒకటి, గోషామైల్ ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి. రెండవది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా అది ప్రాపర్గా జరగాలి. తూతు మంత్రంగా లాస్ట్ టైం ఫెయిల్యూర్ ఎందుకు అయిన వాళ్ళ స్టాఫ్ ప్రాపర్గా లేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మీరు యాప్ ద్వారా చేసేటప్పుడు కనీసం ఆ టెక్నికల్ పర్సన్ ఉండాలి. ఇన్ఛార్జెస్ ఓన్లీ మెంబర్షిప్ ఎస్ఐఆర్ పర్పస్ వేసినాం.
దాంట్లో కూడా క్లారిటీ ఉండాలి అందరికీ. ఆ పర్పస్ కోసమే ప్రతి ఒక్కరికి కొంత బాధ్యతలు ఇవ్వాలని చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఇది మన రైట్, మన హక్కు. ఎలక్షన్లో ఓట్లు ఎవరు చేస్తామనేది పక్కన పెడితే ఇది మన హక్కు. లాస్ట్ మినిట్లో వచ్చి నా ఓటు లేదు అనేటువంటి బాధను పడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కూడా దీని మీద కొంత సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా నీళ్లు వచ్చేటప్పుడు ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంతా మురికి వాటర్ వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి చెల్లమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేక 3 కార్పొరేషన్లని అరిబరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అదేవిధంగా అక్కడ ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతారో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు భోజనము రేషన్ ప్రాపర్గా దొరకకపోయినా పర్వాలేదు కానీ కంది మండలంలోని మామిడిపల్లి గ్రామంలో వీధి కుక్కలు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ గ్రామ సర్పంచ్ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న మామిడిపల్లి గ్రామంలో ఓ పిచ్చి కుక్క గ్రామంలో 11 మందిపై దాడి చేయడం కలకలం రేపింది. 2 చిన్నారులను ముఖాలపై తీవ్రంగా గాయపరిచింది. అందులో ఓ చిన్నారి కన్ను పక్కన కరవడం, అతనికి కంటి చూపు పోయే ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇంత జరుగుతున్న కుక్కల విషయంలో మాత్రం గ్రామంలో సర్పంచ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక నిన్న ఉన్నతాధికారులు స్పందించి మామిడిపల్లి గ్రామంలో కుక్కల బెడదను పోగొట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చియాపల్లి గ్రామంలో నిన్న జరిగిన బక్రీద్ పండుగను పురస్కరించుకుని మాజీ ఎంపీటీసీ మన్య బాలరాజు ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలరాజుతో పాటు మాజీ సర్పంచ్ మన్య రాజేశ్వర్, 7వ వార్డు సభ్యులు మన్య రఘునకర్, మన్య సత్యనారాయణ, యూత్ నాయకులు సాయినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర పండుగ మనకు పరస్పర ప్రేమాభిమానాలు, సేవాభావం, సోదరభావం వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యతతో పరస్పర గౌరవంతో జీవించాలని కోరుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చేసే దేశవ్యాప్తంగా ఉద్యమం ఆగదని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, దళితులపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూర్తంగా టార్గెట్ చేసి తొక్కేస్తున్నాయని, దీనిపై మనమంతా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరంతరం పోరాడాలన్నారు. అలాగే చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అంతా అయిపోయింది, ఇక చేయడానికి ఏమీ లేదని భ్రమ కలిగించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమని, ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుద్దని, మనం పోరాడితే పోయేదేమీ లేదని, ఎస్సీ వర్గీకరణ పేరుతో 30 సంవత్సరాలుగా మానవ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో విషం చిమ్మారన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందేది అప్రాక్సిమేట్ గా 100లో ఇద్దరికి ఇచ్చే ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా ఉన్న 1108 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం పేరుతో మోడీ ఎలా పంచుతారు? అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ ఎలా పంచుతారు? మాల ఓటు బ్యాంకును వాడుకునే మేనమామ జగన్ రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. ఓన్లీ ఎంగిలి మెతుకులు రిజర్వేషన్లోనే సామాజిక న్యాయం మిగతా విషయాల్లో అక్కర్లేదని ధ్వజమెత్తారు. Okay. Welcome all of you. నా పక్కన రేట్ పక్కన జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, చీకటి చట్టాలు వెంటనే. అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జై భీమ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.